హై వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఎక్సెల్లో ఈ వీడియోలో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే డేటెడ్ ఇఫ్ అనే ఫంక్షన్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది, ఎలాంటి సిచ్యువేషన్లో బాగా యూజ్ అవుతుందో చూద్దామండి. చూడండి వ్యూయర్స్, ఇక్కడ మీకు స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేటు ఇలా 2 డేట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ 2 డేట్స్కి మధ్యలో ఉన్న ఇయర్స్ అనేది ఎన్ని, అలానే ఎన్ని మంత్స్ ఉన్నాయి, ఎన్ని డేస్ ఉన్నాయి, ఇలాంటివన్నీ టోటల్గా ఎట్ అ టైం ఒకేసారి మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు. అలానే ఈ ఫంక్షన్ వల్ల ఇంకా ఎడిషనల్ డీటెయిల్స్ కూడా వస్తాయండి. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ ఈ థర్డ్ రోలో స్టార్టింగ్ డీటెయిల్స్ చూస్తే ఈ డేట్స్ గమనిస్తే 1 జనవరి 2020 అండ్ ఎండ్ డేట్ వచ్చి 1 జనవరి 2021 కరెక్ట్గా ఇచ్చాం. 1 ఇయర్ 12 మంత్స్ అండ్ 366 డేస్ అనేది వచ్చిందండి. ఓకే, కానీ ఇక్కడ ఎక్స్ట్రాగా నేను ఇక్కడ ఇగో చూడండి, ఇక్కడ ఏంటంటే ఒక మంత్ అనేది ఫినిష్ అవ్వకుండా ఎక్స్ట్రాగా ఎన్ని డేస్ అయితే ఉన్నాయో ఆ డేస్, అలానే ఒక ఇయర్ అనేది ఫినిష్ అవ్వకుండా ఎన్ని మంత్స్ అయితే ఉన్నాయో అన్ని మంత్స్ అనేది కూడా క్యాలిక్యులేషన్ చేసి డిస్ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 1/5/2020 స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేట్ వచ్చి నేను ఇక్కడ 4/5/2021. ఓకేనా, కానీ ఇక్కడ మనకి టోటల్ డేస్ వచ్చినాయండి. అండ్ ఎండింగ్ డేట్ చూసుకుంటే ఎక్స్ట్రాగా మనం 3 డేస్ ఇచ్చామండి. ఓకేనా, ఆ మంత్లో, అందువల్ల ఇక్కడ ఏంటి మనకి 3 డేస్ అని వచ్చింది. అలానే ఇక్కడ చూడండి 1 ఏప్రిల్ 2019 నుంచి నేను ఇక్కడ 10th డిసెంబర్ 2020 ఇచ్చా. అంటే ఇక్కడ మనకి టోటల్గా ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ అనేది ఇక్కడ వచ్చిందండి. టోటల్ డేస్తో సహా కామన్గానే చూపించింది. అలానే మనకి ఇక్కడ స్టార్టింగ్ డేట్లో మనకి ఇక్కడ ఏప్రిల్ 1 ఇస్తే ఇక్కడ 10th ఇచ్చాం కాబట్టి ఎక్స్ట్రాగా 9 డేస్ చూపించింది. అలానే మంత్ అనేది ఇక్కడ ఏప్రిల్ ఇస్తే ఇక్కడ మనం డిసెంబర్ ఇచ్చాం. ఆ ఇయర్లో మనకి ఎక్స్ట్రా మంత్స్ ఏంటండి 8 మంత్స్ కాబట్టి ఈ విధంగా చూపించింది. అంటే టోటల్గా ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్, ఎక్స్ట్రా డేస్, అలానే ఎక్స్ట్రా మంత్స్, ఇలా టోటల్ రిజల్ట్ అనేది ఈ ఫంక్షన్ ద్వారా వస్తుంది. ఇలా ప్రతిదానికి ఇండివిజువల్ సింటాక్స్ వాడాల్సిన అవసరం లేదండి. ప్రతిదానికి ఒకే సింటాక్స్, ఒకే ఒక ఫార్ములా, ఈ టోటల్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. అది ఎలా చేయాలో ఒకసారి ఇప్పుడు చూద్దాం. చూడండి వ్యూయర్స్, నేను డైరెక్ట్గా ఇక్కడ నేను ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఈ ఒక్క సెల్లో అప్లై చేస్తే చాలండి. ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రతి దానికి అప్లై అయిపోతుంది. ఇక్కడ నేను డైరెక్ట్గా ఈక్వల్ టు డేటెడ్ ఇఫ్, ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా ఆ ఫార్ములా అనేది టైప్ చేయండి. ఆటోమేటిక్గా అయితే రాదు. 2007 వర్షన్లో కూడా మీకు వస్తుంది ఫార్ములా, ఆటోమేటిక్గా రాదు. కంప్లీట్గా టైప్ చేసి ఓపెన్ బ్రేసెస్ స్టార్టింగ్ డేట్, ఈ స్టార్టింగ్ డేట్ అనేది మీరు ఫ్రీజ్ చేయండి. ఓకేనా, F4. కానీ ఇక్కడ మనం ఏంటి కాలంని రోని రెండింటిని మనం ఫ్రీజ్ చేసామండి. ఓన్లీ కాలం ఒక్కదాన్నే ఫ్రీజ్ చేయాలి. ఇప్పుడు మనం ఏంటి అగైన్ మీరు మళ్ళీ ఫ్రీజ్ చేయండి F4, 2 టైమ్స్ ఫ్రీజ్ చేయండి. ఇప్పుడు మనకి రో అనేది ఫ్రీజ్ అయింది. F4 మళ్ళీ అగైన్ ప్రెస్ చేయండి F4, అలా 3 టైమ్స్ F4 ప్రెస్ చేయండి. ఓకేనా, ఇలా 3 టైమ్స్ ఫ్రీజ్ చేసి కామా అండ్ మళ్ళీ ఎండ్ డేట్ ఈ సెల్ని సెలెక్షన్ చేయండి. అండ్ దీన్ని కూడా మీరు ఏం చేస్తారు 3 టైమ్స్ ఫ్రీజ్ చేయండి. F4 అనేది 3 టైమ్స్ ప్రెస్ చేసా అంటే ఓన్లీ కాలంని మాత్రమే మీరు ఫ్రీజ్ చేయండి. ఇక్కడ ఈ సెల్లో రిజల్ట్ రావాల్సింది ఇయర్ కాబట్టి ఈ ఇయర్ ఉన్న సెల్ని సెలెక్షన్ చేయండి. ఓకేనా, ఇక్కడ మీరేంటంటే ఇయర్ మంత్ అని కంప్లీట్గా టైప్ చేయొద్దు, ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ మాత్రమే టైప్ చేయండి. ఓకేనా, ఇక్కడ మనకి రో వైజ్గా మనకు కావాలండి. ఇక్కడ ఇయర్ రావాలి, ఇక్కడ మంత్ రావాలి, ఇక్కడ డే రావాలి. ఓకేనా, అలా ఓన్లీ రో మాత్రమే ఫ్రీజ్ అవ్వాలి కాబట్టి F4 ప్రెస్ చేయండి. ఇక్కడ రో కాలం రెండు ఫ్రీజ్ అయ్యింది. మళ్ళీ F4 ప్రెస్ చేయండి. ఇక్కడ 2 టైమ్స్ ఫ్రీజ్ చేయండి. అంటే చూడండి ఇక్కడ స్టార్టింగ్ డేట్ అనేది 3 టైమ్స్ ఫ్రీజ్ చేయండి, అంటే కాలం ఒక్కటే ఫ్రీజ్ అవ్వాలి. అలానే ఎండ్ డేట్ కూడా మనకేంటి కాలం ఒక్కటే ఫ్రీజ్ అవ్వాలి. అలానే మనకి ఇక్కడ ఈ ఇయర్ వచ్చి అలానే ఇయర్ మంత్ ఇవి రో వైజ్గా ఉన్నాయి కాబట్టి రో ఒక్కటే ఫ్రీజ్ అవ్వాలి. అంటే ఫస్ట్ డేట్స్ని మాత్రం మీరు 3 టైమ్స్ ఫ్రీజ్ అనే ఆప్షన్ యూజ్ చేయండి. దీని తర్వాత ఈ ఇయర్ మంత్ని 2 టైమ్స్ ఫ్రీజ్ అనే ఆప్షన్ యూజ్ చేయండి. ఈ ఫ్రీజ్కి షార్ట్ కట్ F4. ఓకేనా, ఇలా టైప్ చేసి కీబోర్డ్లో కంట్రోల్ ఎంటర్ కొట్టండి, కంట్రోల్ ఎంటర్. ఓకేనా, ఇలా టైప్ చేసి ఇప్పుడు ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేయండి. ఇదిగోండి, అలా ఫిల్ హ్యాండిల్తో టోటల్గా డ్రాగ్ చేయండి. ఈ విధంగా ఆటోమేటిక్గా రిజల్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ గమనించండి, కావాలంటే లాస్ట్ డేట్ చూడండి 5th జూన్ 2019 నుంచి 18th జూలై ఇచ్చాను.
18th జూలై 2020 అంటే ఎక్స్ట్రాగా ఎన్ని మంత్స్ ఇచ్చాను 1 మంత్ ఇచ్చాను అంటే ఇక్కడ మనం జూన్తో బిగిన్ చేసి జూన్తో ఎండ్ చేస్తే ఎక్స్ట్రాగా మంత్ వచ్చేదే కాదు ఓకేనా ఇక్కడ ఎక్స్ట్రాగా 1 మంత్ ఇచ్చాను కాబట్టి ఇలా వచ్చింది అలానే 5th నుంచి బిగిన్ చేశాను డేట్ అనేది కానీ ఇక్కడ 5thతో ఎండ్ అవ్వకుండా ఎక్స్ట్రా డేస్ ఉన్నాయి కాబట్టి అలా ఎన్ని డేస్ ఉన్నాయండి 13 డేస్ ఉన్నాయి అంటే ఎక్స్ట్రా డేస్ ఎక్స్ట్రా మంత్స్ కూడా ఆటోమేటిక్గా ఈ ఫంక్షన్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే వియర్స్ ఈ విధంగా ఈ డేటెడ్ ఇఫ్ అనే కండిషన్ అనేది మనకి ఎక్సెల్లో ఈ విధంగా యూజ్ అవుతుంది వియర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి లైక్ చేస్తారంటే నలుగురికి షేర్ చేసినట్లే అలానే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్